రెండవదేమో అపరాధముల చేత పాపముల చేత వచ్చే మరణము. ఇది పాపము చేసిన వారికి, అపరాధం చేసిన వారికి వస్తూ ఉంది. ఇంకొక మరణం కూడా మనం బైబిల్లో చూస్తాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 21:8 వచనాన్ని చూద్దాం. మనం చదవండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇదొక మరణము. ఫస్ట్ మనం చదువుకున్న మరణం ఏంటి? ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి పొందవలసినది. అది భౌతిక మరణం. అది రెండవదిగా మనం చదువుకున్నటువంటి మరణం ఏంటంటే అపరాధము చేసి పాపము చేసి ఆ పాపముల చేత అపరాధముల చేత పొందే మరణము. మనము మూడవ మరణముగా ప్రకటన గ్రంథములో ఇది 21వ వచనములో ఉన్నటువంటి మరణం ఏంటంటే అనేది చేరిన తర్వాత మన ఆత్మ ఎప్పుడైతే మరి పాపములో యేసు దగ్గరికి రాకుండా యేసు రక్తంతో కడబడకుండా చనిపో ఈ లోకంలో మనము చనిపోయినప్పుడు ఆత్మకు వచ్చే మరణము అది రెండవ మరణము. అగ్ని గంధకాలలో మండు గుండములో పాలు పొందుతారు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఈ లోకంలో మనం అనుకుంటాం మనము చచ్చిన తర్వాత తక్కడో బిక్కడోనని, మరణించిన తర్వాత ఏమీ లేదని అనుకుంటాం మనం. కానీ బైబిల్ చెబుతా ఉంది, ఇదిగో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, మరి విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకాలలో ఉంటారని బైబిల్ చదివిస్తా ఉంది. కనుక ఈ లోకములో మనం ఏ ఒక్క మనిషి నశించడము దేవునికి ఇష్టము లేదు. ఏ ఒక్క మనిషి అగ్ని గంధకములలో కాలిపోవడము దేవునికి ఇష్టము లేదు. ఏ ఒక్కరు ఈ రెండవ మరణము పొందడం అనేది దేవునికి ఇష్టం లేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం ఉండగానే మీరు ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా మనం బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాలు దేవునికి సమర్పించుకొని దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడాలని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయము 24వ వచనము. ఆ మాట చూస్తాం. 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు అంటున్నాడు. యేసు అంటున్న మాట దేవుడు సెలవిస్తున్నాడు. నా మాట వినండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాలు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ పాపములు ఒప్పుకొనండి, పరిశుద్ధపరచబడండి. మీరు మరణములో నుండి జీవములోకి దాటుతారు. నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను, నిత్య రాజ్యాన్ని మీకు ఇస్తాను, నిత్య మహిమను మీకు నేను ఇస్తానని చెప్పని అంటున్నాడు. కనుక రేపు యేసు రెండవ రాకట్లో ఒకసారి మనకు ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. మరలా ఇప్పుడు రెండవసారిగా యేసు రాబోతున్నాడు. సమాధిలో ఉన్నటువంటి మరి పాతి పెట్టబడ్డటువంటి వారు కానీ సజీవులుగా ఉన్న మనము కానీ మరణములో నుంచి జీవములోకి దాటవలనంటే, నిత్య జీవానికి మనము వారసులముగా కావాలంటే మనము బ్రతుకున్నప్పుడే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు మార్చలేరు. చనిపోయిన తర్వాత వాళ్ళు మారలేరు. చనిపోయిన తర్వాత అటువంటి అవకాశం లేదు. మరి ఆ మరణించిన వ్యక్తి కొరకు మనం బాధపడుతూ ఉన్నాం. కానీ బైబిల్లో యేసు మరణానికి వెళుతున్నప్పుడు, యేసు సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆయన ఎమ్మడి వచ్చి ఏడ్చారు. ఆ యేసు అన్న మాట, ఆ ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఏమని చెప్పాడంటే యేసు, నా కోసం ఏడవకండి, నా కోసం ఏడవకండి, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవమన్నాడు యేసు ప్రభు.
ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణించిన వారి కొరకు మనం ఆ జ్ఞాపకాలని కొన్నిసార్లు మనకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, అయితే బ్రతికి ఉన్న మనము మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు పశ్చాత్తాపపడాలి, ఏడవాలి. మన పాపములు మనము విడిచిపెట్టాలి, మన జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలి. దీపమునంగా మన బ్రతుకులు మనము చక్కబెట్టుకునే వారిగా ఉండాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ అన్న, నా ప్రియ అక్క, నా ప్రియ అవ్వ, నా ప్రియ తాత, ఇదిగో ఈ స్థలంలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఒకవేళ త్రాగుబోతుగా ఉంటే, ఇంకా ఒకవేళ తిరుగుబోతుగా ఉంటే, ఇంకా నువ్వు ఒకవేళ వ్యభిచారిగా ఉంటే, ఒకవేళ దురలవాట్లు నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఇంకా నీ జీవితంలో చర్చికి రాకుండా నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లయితే, సేవకులకు దూరంగా ఉన్నట్లయితే, మీరు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. మీకోసము, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ పాపముల కొరకు ఏడవండి. వాటిని ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. అప్పుడు మీరు మరణములో నుంచి జీవములోకి దాటుతారు, నిత్య జీవానికి వారసులవుతారు. అగ్ని గంధకములో కాలిపోకుండా తప్పించుకుంటారు. దేవుని యొక్క రాజ్యములో నిత్య మహిమలో యేసుతో కూడా సదాకాలం మీరు నివసిస్తారు. అట్టి కృప ఈ మరి కూడి వచ్చినటువంటి బిడ్డలకు, కుటుంబీకులకు, రక్త సంబంధులకు, బంధువులకు, సంఘ బిడ్డలకు, సకల జనులకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. సమయంలో సోదరి గారు, దైవజనులు ఏలియా గారు సువార్త సందేశం వాక్యం ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను హెచ్చరికలో మనల్ని మనం సరిచేసుకోవడం